ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్కు కారణమవుతోంది. శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటుంటే ఇదంతా తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులేనంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇండియన్ ఏరియాకి వెళ్ళాలంటే మీరు జూలూరు పట్టణం పూర్తయిన తర్వాత లలితాపురం ట్యాంకులోకి లిఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి ఇండియన్ అప్పట్లోనే 3000 కోట్లకి ప్లాన్ చేసి పెట్టారు. ఆ నియోజకవర్గానికి వెళ్ళాలంటే అది వెళ్ళాలి. అందుకని ఇప్పుడు మంత్రి గారి ఆలోచన ఏంటంటే దయాలో ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇబ్బంది అయింది కాలేదు అని పనిచేసి ఇట్లా 8000 కోట్ల మాదిరిగా దాన్ని నిరర్థకం చేయొద్దు అనేది అధికారులకి సూచన. ప్రియమైన కార్యదర్శులు కూడా వచ్చారు కాబట్టి ఏఎన్సీ గారు కూడా ఏం మొదలు పెట్టినా ఆ సీజన్కి మనకి ఇరిగేషన్ రావాలి. ఆ రకంగా మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండ్రు, పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు, సబ్ స్టేషన్లు కట్టిండ్రు. 8 నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా? నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి. అది రోజొక్క మంత్రి పోతున్నాడు, పడిపోతున్నాడు. వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే 3 ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది. ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు, తెల్లారి ఇంకో ఆయన పోతాడు. మీరు 3 ఎట్లా పోతారని నీళ్ళ మంత్రి పోతాడు, అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు.